గ్రామం శివార్లో ఉన్నటువంటి ఏదైతే 34 సర్వే నెంబర్ భూమిలో ఫారెస్ట్ అధికారులు ఆ భూమి గత 50-60 సంవత్సరాల నుండి మా తాతల తండ్రుల కాలం నుండి పందిపంపుల గ్రామంలో ఉన్నటువంటి 34 సర్వే నెంబర్లో ఉన్న భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు 1997లో పట్టాలు మంజూరు చేశారు, 2000 సంవత్సరంలో పట్టాలు మంజూరు చేశారు, 2005 అటవీకుల చట్టం ప్రకారం 2009లో 2012లో కూడా కొంతమందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అసైన్డ్ కమిటీ తీర్మానం ప్రకారం కూడా కొంతమందికి పట్టాలు మధ్యంతరగా ఎంఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఉన్నప్పటికీ గత 20-30 సంవత్సరాల నుండి సాగులో ఉన్నప్పటికీ ఆ భూమి మొత్తం మాది కాదని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కాదని, పట్టాలు ఇవ్వడానికి అసలు ఆ భూమి ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు పట్టాలు ఇవ్వకుండా ఇచ్చిన భూమిలో కూడా బోర్ వేసుకోకుండా, కరెంటు సౌకర్యం కల్పించకుండా, సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది, జాయింట్ సర్వే అడగడం జరుగుతూ ఉంది. కానీ కలెక్టర్ గారు కూడా సరిగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పందిపంపుల గ్రామంలో ఉన్నటువంటి రైతులు, కుటుంబ సభ్యులందరితో పాటు ఇవాళ భూపాలపల్లి కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మా గ్రామంలో 34 సర్వే నెంబర్ భూమి తప్ప వేరే భూమి లేదు మా ఊరికి. ఆ భూమి లేకుంటే ఈ గ్రామ రైతులందరూ కూడా జీవనోపాధి ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ భూమి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతోటి జాయింట్ సర్వే నిర్వహించాలి. జాయింట్ సర్వే నిర్వహించడంతో పాటు ఏదైతే అర్హులైనటువంటి మిగతా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పందిపంపుల గ్రామం నుండి గ్రామ రైతులుగా, గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పందిపంపులో గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఉన్నా, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా అని చెప్పేసి అన్నాడు కూడా, ఆ హామీ కూడా ఇచ్చిండు. కాబట్టి మా ఊరుకు ఉన్నటువంటి రోడ్డు సమస్య కానీ, ఈ భూమి సమస్య కానీ, మిగతా అర్హులైనటువంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కానీ మంజూరు చేయడంలో వారు కూడా ఇప్పటికే చాలా కృషి చేశారు. ఈ మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దామర్ కిరణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.